బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞ సారం, సింహాల బోనులో మరణం పథ్యం, విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైన దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. దానియేలు గ్రంథ ధ్యానాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాయి కదూ. దానియేలు గ్రంథం ప్రవచనాత్మక గ్రంథం. దానియేలు గ్రంథంలో ప్రవచనాలు కొన్ని నెరవేరాయి, కొన్ని నెరవేరవలసి ఉంది. నెరవేరవలసిన వాటి కొరకై మనము ఎదురు చూస్తూ ఉన్నాం. మనము ఏ కాలంలో ఉన్నామో, మన జీవితంలో ఏ కాలాలు జరిగాయో సవిస్తరంగా రాయబడిన గ్రంథం దానియేలు గ్రంథం. పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథాన్ని మనం ఎంతగా పఠిస్తామో అంతగా నూతన నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథాన్ని కూడా మనము ధ్యానించాలి. ఆల్రెడీ ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దానియేలు గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. అమ్మా బాబు, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ ఆరోగ్యాలు బాగుగా ఉండాలని నిత్యము ఒక తండ్రిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీలో కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు అని ఉత్తరాల ద్వారా తెలియపరుస్తున్నారు, ఫోన్ల ద్వారా తెలియపరుస్తున్నారు. అమ్మా, వయస్సు పెరుగుతూ ఉండగా ఆరోగ్యం క్షీణించడానికి అవకాశం ఉంది. వాతావరణ మార్పులను బట్టి అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. చిన్న వయసులోంచి పెద్ద వయసులోనికి వస్తూ ఉండగా కూడా అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. మన యవ్వన బిడ్డలు ఈ దినాల్లో జంక్ ఫుడ్స్ తింటూ ఉన్నారు. ఇంట్లో సరైన ఆహారం తీసుకొనక బయట ఆహారం తీసుకొని ఫ్రెండ్స్ వలన మన బిడ్డల యొక్క ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులుగా కొంచెము శ్రద్ధ మనం వహించాలి అని నేను మనవి చేస్తున్నాను. యవ్వన బిడ్డలు ఏ రీతిగా చదువుతున్నారు? కాలేజీలో ఉన్నవాళ్ళని, హాస్టల్స్లో ఉన్నవాళ్ళని ఎప్పుడైనా దర్శిస్తున్నారా? వారి యొక్క మార్క్ షీట్స్ మీరు చూస్తూ ఉన్నారా? మీరు చూడాలి. యవ్వన బిడ్డలు వారి యొక్క యవ్వన జీవితాలను సరి చేసుకోవాల్సిన దినాలు ఇవి. వారు ఎంత సద్వినియోగం చేసుకుంటారో భవిష్యత్తులో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు యవనస్తులు, టీనేజ్లో ఉన్నవారు బబులోనుకు దాసులుగా వచ్చారు. దేవుడు వారిని ఎంతగా హెచ్చించాడో
మనము నేర్చుకునబోతూ ఉన్నాం. మన బిడ్డలు కూడా ఆ రీతిగా దీవించబడాలి అనేది మన ప్రార్థనగా ఉండాలి. మీ ఆరోగ్యాల కొరకు యేసు అనుచరులుగా నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. యేసు అనుచరులుగా ఈ బైబిల్ సమయం కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతిరోజు నిర్వహించాలి అని అంటే ఎంతో ఖర్చుతో కూడింది. నా బిడ్డలారా, మీకు తండ్రిగా నేను పదే పదే విన్నవిస్తున్నాను, ఒక ప్రోగ్రాంకైనా సహాయపడండి. నేనేదో బ్రతిమలాడుకుంటున్నాను అని మీరు అనుకునవద్దు. లేకపోతే నాకు మీరు ఇస్తే ఏవో మీ యొక్క జీవితంలో స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరిగిపోతాయి అని మిమ్మల్ని నేను ఏమీ ఆశ చూపించడం లేదు. నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, వారిని తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచను అని ఆ ప్రియ ప్రభు చెప్పారు. కేవలము ప్రభు బిడ్డలపై ఆధారపడి చేసే పరిచర్య ఇది. నేను పదే పదే చెబుతున్నాను, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీ దశమ భాగాలు మీరు సంఘానికి ఇవ్వాలి. దశమ భాగములు మాలాంటి సంస్థలకు పంపించకూడదు. మీ సంఘానికి ఇచ్చిన తరువాత 90వ భాగం మీ దగ్గర ఉంటుంది కదూ, ఆ 90వ భాగంలో ఎంతో కొంత భాగం మాలాంటి వారి కొరకు మీరు సహాయపడితే మేము ఎంతగానో పరిచర్య చేయడానికి అవకాశం ఉంది. వాక్యం ఇంకా వినబడని స్థలాలకు వెళ్ళి వాక్యం చెప్పడానికి అవకాశం ఉంది. ఇది ఎంతో మీకు ఆశీర్వాదకరం అమ్మా, ఎంతో ఆశీర్వాదకరం బాబు. నా మాట ఒక పెద్దవానిగా మీరు వినండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి అని అంటే బైబిల్ సమయం లాంటి కార్యక్రమాలకు సహాయపడాలి అని నేను మనవి చేస్తున్నాను. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాట విందాం. మంచు వంటి చల్లని మాట నన్ను ఓదార్చు జీవపూట, కలవరములలో కన్నీటిలో కమ్మగా పిలిచిన మాట, కలవరములలో కన్నీటిలో కమ్మగా పిలిచిన మాట, యేసయ్యా నీ నోటి మాట. మంచు వంటి చల్లని మాట నన్ను ఓదార్చు జీవపూట. విసిగిపోయిన నా జీవితాన్ని విరిసిన వెన్నెలగా మార్చినావు. విసిగిపోయిన నా జీవితాన్ని విరిసిన వెన్నెలగా మార్చినావు. అసకబారిన నా మనసంతా కాంతి నింపావు కారుణ్యమూర్తి.
అభిషేకించిన నా ఆత్మదేవా, ఎన్నికలేని నన్ను దర్శించి అభిషేకించిన నా ఆత్మదేవా, ఏమని వివరింతు నీ కరుణ చరితం, ఏమని వివరింతు నీ కరుణ చరితం. మంచు వంటి చల్లని మాట నన్ను ఓదార్చు జీవపూట, కలవరములలో కన్నీటిలో కమ్మగా పిలిచిన మాట, కలవరములలో కన్నీటిలో కమ్మగా పిలిచిన మాట, యేసయ్యా నీ నోటి మాట. మంచు వంటి చల్లని మాట నన్ను ఓదార్చు జీవపూట, మంచు వంటి చల్లని పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. దానియేలు గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న మీ యొక్క కృపా పాఠాల కొరకై వందనాలు, స్తోత్రాలు నాయనా. దానియేలును, షడ్రకును, మేషకు, అబేద్నెగోలను మీరు ఏ రీతిగా ఒక అన్యరాజు కొలువులో మీరు వాడుకోబోతున్నారో మేము నేర్చుకుంటున్నప్పుడు మా హృదయాలలో స్తుతి, ఆరాధన ఉంది నాయన. మా బిడ్డలు కూడా ఆ రీతిగా మీ మహిమ కొరకు జీవించే అనుభవాలు దయచేయండి. యవన ప్రాయంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ఉన్న మా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. కొంతమంది మా బిడ్డలు విద్యలు ముగించారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. కొంతమంది బిడ్డలు ఉద్యోగాల్లో ఉన్నారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభువా, సరైన భాగస్వాములను మా ప్రియులకు అనుగ్రహించుమని అడుగుతున్నావు నాయనా. ఈ రాత్రి మాతో మాట్లాడండి ప్రభువా. దానియేలు కలభావాన్ని చెబుతూ ఉండగా ప్రభు నెబుకద్నెజరు రాజు ఏ రీతిగా సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యాడో నాయనా, మా జీవితాలు మీ వాక్యపు వెలుగులో చూసుకున్న ద్వారా ప్రభు మా జీవితాలను సరి చేసుకోవడానికి సహాయపడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుని ద్వారా మీరే పొందుమని అట్టి మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారికి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గత పాఠంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని ముగించాం. 2వ అధ్యాయాన్ని ముగించిన తదుపరి దాని యొక్క సమీక్షను చెబుతూ ఉన్నాను. దాని యొక్క సమీక్షలో 10 పాఠాలు చెప్పాలని నేను సిద్ధపడి వచ్చాను. కొన్ని పాఠాలే చెప్పాను. కొంతమంది నిన్న వచ్చి ఉండి ఉండవచ్చు, కొంతమంది ఈరోజు వచ్చి ఉండి ఉండకపోవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా పాతవారు కొత్తవారి యొక్క క్షేమార్థం క్లుప్తముగా గత పాఠంలో చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను. మన యొక్క జీవితాలలో ఎన్నడూ కూడా సగుణగాండ్రపై, జ్యోతిష్కులపై ఆధారపడవద్దు. వారి భవిష్యత్తే వారు చూసుకోలేని వారు ఇతరుల భవిష్యత్తును ఏ రీతిగా వారు చూడగలుగుతారండి? ఆలోచించాలి. మన యొక్క విజ్ఞతతో ఈ విషయాలు ఆలోచించాలి. చిలక జ్యోతిష్కం వెళ్ళకూడదు, అసలు జ్యోతిష్కము పనికి రాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పెండ్లికి, గృహ ప్రతిష్టలకు తేదీలు, ముహూర్తాలు నిర్ణయించడం ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు వారిచ్చిన ప్రతి దినము అది మంచిదే అనే అభిప్రాయంలోనికి రావాలి. ఏదైనా ఇండ్లకు వెళ్ళే ముందుగా పాలు పొంగించడం, కొబ్బరికాయలు కొట్టడం, ఇంటికి గుమ్మడికాయలు కట్టడం అది మంచిది కాదు అని నిన్న నేను జ్ఞాపకం చేశాను. రెండవది, రాజు తనకు వచ్చిన కళాభావము చెప్పకపోతే ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ
నాశనం చేసేస్తాను అన్నాడు. ఆ దేశంలో ఉన్న జ్ఞానుల్లో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా ఉన్నారు. వారు కూడా నాశనం కావాలి. వారికి విషయం తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే వారు ఏక మనస్సుతో కలిసి దేవుని యొక్క సాన్నిధ్యానికి వెళ్ళారు. మన యొక్క జీవితాల్లో కూడా ఏక మనస్సు ఎంతైనా అవసరమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నాడు సంఘాలలో విభేదాలు ఎందుకండి? కుటుంబాలలో విభేదాలు ఎందుకండి? ఏక మనస్సు లేక, ఏక అభిప్రాయం లేక, భిన్నాభిప్రాయాల చేత, నేనంటే నేను అనే అహంభావం చేత ఈనాడు అనేక కష్టాలు, నష్టాలు తెచ్చుకుంటున్నాం. మూడవది, ఏక మనసుతో వారు ఏం చేశారు అనగా నలుగురు కలిసి ప్రార్థించారు. నలుగురు కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా కలభావము దానియేలుకు తెలియపరచబడింది. కలభావము దానియేలుకు తెలియపరచబడిన వెంటనే షడ్రకు, మెషకు, అబేద్నెగోలతో ఆయన పంచుకున్నాడు. పంచుకున్న వెంటనే వారు అసూయపడలేదు. వారు నలుగురు కలిసి దేవునిని స్తుతించి ఆరాధించారు. దేవుని నామానికి స్తోత్రం అండి. 5, వారు స్తుతిలో దేవుని యొక్క గొప్పతనాన్ని వారు వర్ణించారు. యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక అని ప్రభు వారిని స్తుతించారు, ఆరాధించారు. మన ప్రార్థనలో కూడా ఎక్కువ భాగము స్తుతి, ఆరాధన ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. 6వది, దేవునిని స్తుతించిన తరువాత వారు రాజు దగ్గరికి వెళ్ళి వారి దేవుణ్ణి ఆయనకు పరిచయం చేశారు. అనగా దేవుడైన యెహోవాను అన్యరాజైన ఈ యొక్క నెబుకద్నెజరుకు వారు పరిచయం చేశారు. అదేవిధంగా మన సేవలో మన గొప్పతనం మనం చెప్పుకొనక మన ప్రభు వారిని గణపరచాలని నేను మనవి చేస్తున్నాను. 7, దానియేలుకు కలభావము తెలిసిన వెంటనే బబులోని జ్ఞానులను నశింపచేయవద్దు అని రాజుకు కబురు పంపాడు. ఇది దానియేలు యొక్క విశాల హృదయానికి తార్కాణం. మన యొక్క జీవితాల్లో కూడా ఇతరులు క్షేమాభివృద్ధి పొందాలి అనేది మన యొక్క ఆకాంక్షగా ఉండాలి. 8, దానియేలు ఎంతగా తగ్గించుకున్నాడో మనకు ఒక గొప్ప పాఠం. అతడు ఏమన్నాడు తెలుసా? ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు అని తన్ను తాను తగ్గించుకున్నాడు. నా ప్రియులరా, మన జీవితాలలో కూడా ఈ వినయ విధేయతలు, ఈ తగ్గింపు స్వభావము మనకు ఎంతైనా అవసరము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 9, బబులోను రాజు వలె మనోచింతలతో పడకకు వెళ్ళవద్దు. మనము పడకకు వెళ్ళే ముందు మన చింతలన్నీ దేవునికి అప్పగించి సుఖంగా నిద్రపోవడానికి మనము తీర్మానం చేసుకోవాలి. అప్పుడప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేసి నాకు కళ ఎలా వచ్చింది, అలా వచ్చింది, ఏమేమో చెప్తూ ఉంటారు. నా ప్రియులరా, దేవునిని స్తుతించి మంచి నిద్రనమ్మని ప్రార్థించి నిద్రకు ఉపక్రమించాలని నేను మనవి చేస్తున్నాను. 10, కలలోని భావం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం, రాజులు, అధికారులు ఎంతటి గనులైనా ఒకనాడు వారు మరణించవలసిందే. రాజ్యాలు ఎంత గొప్పవైనా అవి ఒకనాటికి నాశనం కావాల్సిందే. నిత్యము నిలిచే ఒక రాజ్యము రాబోతుంది. అది యేసయ్య రారాజుగా ఉండే రాజ్యం. ఆ రాజ్యంలో నీవు ఉండాలి అని అంటే, నేను ఉండాలి అని అంటే భూలోకంలో ఒక పని చేయాలి. ఆ పని ఏమిటనగా, అయ్యా యేసయ్య, నేను పాపిని, నన్ను క్షమించు అని నీ నోటితో హృదయపూర్వకంగా అడిగినట్లయితే నీ ప్రభు నిన్ను క్షమించి ఆ నిత్య రాజ్యంలో నిన్ను వారసురాలుగా చేస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను.
ఇంతటితో ఈ సమీక్ష ముగిసింది. ఇంకా కొన్ని విషయాలు నేను 3వ అధ్యాయాన్ని ప్రారంభించడానికి ముందుగా నేను చెప్తాను. ప్రియులారా, ఈ 2వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. ఈ కలలో కొన్ని ప్రవచనాలు నెరవేరాయి, ఇంకా ప్రాముఖ్యమైన ప్రవచనం నెరవేరలేదు. ఈ ప్రవచన నెరవేర్పులో మనం ఉన్నాము. కాబట్టి ఈ కళ భావం మన మనసులలో భద్రపరుచుకోవాలి. కళనే కాదు, కళ భావాన్ని భద్రపరుచుకోవాలి. నెబుకద్నెజరు కళలో అతడు చూచిన మానవ చిత్రపటాన్ని నేను చూపించాను. చాలామందికి ఈ చిత్రపటాలు పంపించాము, మ్యాగజైన్స్లో వేశాము. మీరు జాగ్రత్తగా వినాలి. ఈ పటం యొక్క విలువ నేను చదువుతున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 45వ వచనంలో ఈ రీతిగా ఉంది. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమరు చూచితరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసినాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసినాడు అనే మాట మనము చాలా లోతుగా ఆలోచించాలి. ఆ తెలియజేసిన వాటిలో కొన్ని జరిగాయి, కొన్ని జరగాలి. ఏవి జరిగాయో, ఏవి జరగలేదు, ఏవి జరగబోతున్నాయో మనము చెప్పుకుందాం. రాజునకు వచ్చిన కలలో మానవ రూపము కలిగిన ప్రతిమను చూచాడు. ఆ ప్రతిమలో బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి ఉన్న విషయాలు మనం చూచాం. ఆ ప్రతిమ యొక్క తల బంగారుమయంగా ఉంది. తల నుండి కిందకు వస్తున్నాం. దాని యొక్క ఛాతీ, భుజములు వెండిగా ఉన్నాయి. దాని కడుపు, తొడలు ఇత్తడిగా ఉన్నాయి. దాని మోకాళ్ళు ఇనుపుగా ఉన్నాయి. దానికున్న 2 పాదాలలో ఒక పాదము ఇనుముతోనూ మరొక పాదము మట్టితోనూ చేయబడినట్లుగా ఉన్నాయి. ఒక్కొక్క పాదానికి 5 వ్రేళ్ళు ఉంటాయి కదూ. ఈ వ్రేళ్ళు మట్టి, ఇనుము మిళితమై ఉన్నట్లుగా ఉన్నాయి. ఇది రాజు కలలో చూచిన ప్రతిమ. దీని అర్థం చాలా ప్రాముఖ్యమైనది. ఈ ప్రతిమ ఈ రీతిగా ఉండగా చేతి సహాయము లేక తీయబడిన రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి ఆ పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్లు కనబడింది. దీని అర్థము చాలా ప్రాముఖ్యమైనది. ఇదివరకు చెప్పాను కదా, మరలా జోషన్న చెప్పిందే చెప్తున్నాడు అని అనుకునవద్దు. దయచేసి ప్రియులరా, ఇది ఎంతగా చెప్పినా, ఎంతగా మనం చదివినా అంత తొందరలో అది అర్థమయ్యే పరిస్థితి కాదు. కాబట్టి పదే పదే చెప్పినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా వినాలి. నేను జాగ్రత్తగా అర్థం చేసుకుని చెప్పాలి. ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన రాకడకు మనము సంపూర్ణంగా బుద్ధిగల కన్యకల వలె మనం సిద్ధపడాలి అని అంటే ఈ సత్యాలు మనము సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృపా మనస్సు వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఆ పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు.
నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.